ఏడ్రా బల్లి ఎడ బల్లే లేదు. మీరు చూసేంత వరకు ఉంటది మరి, ఎప్పుడో పోయింది. పుచుక్కనేదో సౌండ్ వచ్చిందే. బల్లి పోయేటప్పుడు పుచుక్కని సౌండ్ వచ్చి ఉంటది. అది అటు చూడండి, అటు 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 చూడండి, అటు చూడండి, చూడండి చూడండి చూడండి. రే ఎక్కడుందిరా అక్కడ బల్లి? ఇంకా ఆడే ఉంటది, అడిపోయింది. అదే అటు చూడండి, అటు చూడండి. రే బల్లి శకునం పలికేది చూసినాం గాని బల్లి ముద్దు పెట్టేది ఇప్పుడే చూస్తున్నాం. మా కళ్ళే కప్పి నీ పెళ్లంతో ముద్దు ముచ్చట్లాడుతున్నావా నువ్వు? చీచీ ముద్ద లేదే. ముద్దు లేకుండానే నీ పెళ్లం సిగ్గుపడుతుండదా? పోరాపో బయటికి. మీరు రెడీ చేసినారు కదా, మీరే పోండి. మేం కాసేపు ముద్దు ముచ్చట్లాడుకున్నాం. పడే. ఓరే ముహూర్తానికి టైం ఉన్నది గాని ముందు నువ్వు బయటికి పో. మేం పాల గ్లాస్ ఇచ్చి పంపిస్తాం, తర్వాత చూసుకుందు గాని అవన్నీ. ఈ లోపు మీ తమ్ముడికి మీ తమ్ముడు పెళ్ళానికి ముచ్చట్లుండాయి కదా, అవన్నీ అయినాకే నీ పెళ్ళాన్ని గదిలోకి పంపించేది. ఇంకా టైం ఉండదు, పో. అత్త అట కాదత్తా. పోతావా లేదా? నా మొగుడు నడు గిల్లుతారేంటి మీరు? ఓహో దీని రోషన్ చూసారా? ఇది గిల్లాల్సిన చోట మనం గిల్లుతున్నామని ఉడుక్కుంటా ఉంది. ఇప్పుడు నేను గిల్లుతాను. మీరేంది గిల్లి చంపేసేలా ఉన్నారు? సర్లే పోతాను. పోయి సిన్నోడు బంతటికి రెడీ అయినాడో లేదో చూస్తా. మొగుళ్ళు ఉన్నారు, వేస్ట్ ఫెలోస్. మామా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముచ్చట్లు జరిపించడానికి అందరూ వచ్చారు గాని మా అత్తగారు మీ అత్తగారు రాలేదేంటి ఇంకా? మా అత్తగారు మీ అత్తగారా? ఓహో కనకరత్నం శ్యామలమ్మా, పిలుస్తానుండు. కనకం కనకం. ఏంది? ఏడ కొడుకు కోడల ముచ్చట్లు జరుగుతుంటే నువ్వు కూడా దగ్గరుండి జరిపించి మురిసిపోకుండా ఆడాడనో మూల కూర్చుని ముడుచుకుని ఉండవా? రాయిట. నేను రాను. విషం వచ్చి చచ్చా. అల్లుడు, నీకు గిల్లుడు ఎక్కువైపోయింది. అనుకున్నట్టు పెళ్లి చేసి కొడుకు కోడలు ఇద్దరిని ఆహ్వానించాం కదా, మళ్ళీ ఆ విషం బాటలు పెట్టుకుని మమ్మల్ని చంపకపోతే తాగి పడేయచ్చు కదా. ఏంది? తాగి చచ్చిపోవాలనా? ఆ పక్కన పడేసి తగలడండి. ఇట్టా మొహాలు మట్టుకోకుండా నవ్వుతూ కూర్చుని ముచ్చట్లు జరిపించండి, అప్పుడు పడేస్తా. కమా నవ్వండి. అబ్బా ఎంత దరిద్రంగా నవ్వారు. అంటే నవ్వు కూడా ఏడ్చినట్టే. బాగా నవ్వండే. మీరు స్టార్ట్ చేయండి రా. బంతేటగా ఇటీమే. రే కరువు సామ్రాజ్యపు సామ్రాట్లాగా ఎందుకురా కక్కుర్తే? నిదానంగా అదే బంతాటకు ముందు చిన్న ఆట ఉండదు. బంతేటకు ముందు ఏమాట అన్నా? మీరిద్దరి ప్రేమ పెళ్లి వల్ల ప్రేమ చూపులైనా గానీ పెళ్లి చూపులు అవ్వలేదు కదా, అందుకని మీ ఇద్దరికి ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది ఉందన్నమాట. మేము ఇక్కడ కొన్ని చీటీలు రాసాం, వాటిని ఒకరి తర్వాత ఒకరు తీయాలి. అందులో ఏ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్న ఎదుటోళ్ళని అడగాలి. దానికి అందరి ముందు సమాధానం చెప్పాలి. ఏ ప్రశ్నైనా సమాధానం చెప్పాలి, అంతే కదా? రెడీ రెడీ పూరే. పెళ్లి కూతురు ఇన్నే సిగ్గుపడతా ఉంటే ఎట్టబ్బా? తీసి చదువు. ఏం ప్రశ్నిచ్చారో చూసి నీ మొగుడిని అడుగు. తీయాలి 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 తీయాలి. అంతలా సిగ్గుపడుతున్నావు, ఏమున్నది అందులో చెప్పు. అసలు నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు? చెప్పేదా? చెప్పరా చెప్పరా రే. చెప్పరా.
ఏదే ఆ ప్రశ్న ఇంకో తూరు అడగమని చెప్పి పెళ్లి కూతున్నా. పెళ్లి కొడుకు ప్రశ్న మళ్ళీ చెప్పమని డిమాండ్ చేస్తాడమ్మా. రిపీట్ చేయి. అసలు నన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మనశ్శాంతిగా ఉండేది ఎట్లా లేక. హలో 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 బంతాటు ఇప్పుడే కాదు, కోపంతో బంద్ తీసేస్తే అట్ట మురిపంగా ఇసరాలు గాని. రే ఇప్పుడు నువ్వు తీస్తావరా? ఏందిరా సిటీ తీస్తాం కానీ కప్ప గెంతినట్టు గెంతుతున్నావు నువ్వా? ప్రశ్న అట్లాంటిది మరి. చదువు చదువు చదివేదా? నీకిష్టమైన వ్యక్తికి పబ్లిక్ గా అందరి ముందు ముద్దు పెట్టాలి ముద్దు పెట్టాలి పెట్టాలి ముద్దు పెట్టాలి పెట్టాలి. కర్మ కర్మ. ముద్దు పెట్టాలి ముద్దు. ఏ పురి తప్పించుకోవడానికి లేదు, అందరి ముందు ముద్దు పెట్టాలి. పెడతాను. రే పెడతాదంట్రా. పెట్టాలి పెట్టాలి పెట్టి 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 పెట్ట పెట్టి పెట్ట. హలో ఇది చూడాడుతుంటారా? ఇష్టమైన వ్యక్తి అని చెప్పారు గాని నీకని చెప్పలేదుగా. నెక్స్ట్ చీటీ తీయండి. ఇప్పుడు పూరిగా తీయాల్సింది. భార్యాభర్తల్లో ఎవరు గ్రేట్? ఇందులో ఆలోచించేదానికే ఉందా? భర్తే గ్రేటు. భరించేవాడినే భర్త అంటారు. మా నాయన సొత్తే అది నా కళ్ళకి కట్టినట్టు కనపడుతుంది. ఏం నాయనా? అంతేగా. ఇప్పుడు నువ్వు తీరా తీరా. ఇప్పుడు నువ్వు తీరా. ఇది ప్రశ్న కాదురా, సవాలు. అంటారా అంటారా? ఎదుటి మనిషితో ఎట్టయినా అనిపించాలా? ఊయమ్మో నా ప్రశ్న నాకే పడింది ఏందే? అవును, నువ్వు ఎట్టయినా పూరితో ఊహు అనిపించకుండా అనిపించాలా, అంతే కదా. ఏ పూరి అను. రే నువ్వు ఓడిపోయినవురా. పెళ్ళంతో కూడా అనిపించుకోలేకపోయావు. నువ్వే మొగడివిరా. చూడు ఇప్పుడు నేను అనిపిస్తానో లేదా? పూరి ఏ తర్వాత ఏమవుతుంది? మరి ఒకటి తర్వాత 2 తర్వాత అనేసినారు కదా. రే 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 నీకు పెళ్ళైనాక మోకాలు తెలివితేటలు బాగా పనిచేస్తున్నారా? మరి మీ ఇద్దరే కదా నాకు ఇన్స్పిరేషన్. అను చూసావు మనకే వేసాడు వీడు. ఇంకా క్వశ్చన్ చాలు కానీ బంద్ తీసుకోండి. పట్టేసుకున్నదిరా. నేను కూడా పట్టేసుకున్నాను రా. మళ్ళీ 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 పట్టుకుంది. కర్మరా సామె. రే బంతాడంటే ఏంద్రా? నువ్వు విసిరితే అమ్మాయి పట్టుకోవడం, ఆ అమ్మాయి విసిరితే నువ్వు పట్టుకోవడం మరా? దీంట్లో రొమాన్సే లేదు. నువ్వు ఉండు చెప్తా. నేను గీత బంతాడాడుతాం, చూసి నేర్చుకోండి. గీతా రెడీనా? నువ్వు పో. ఆడుకోండి రా, మీ ఇద్దరే ఆడుకోండి. కొత్తగా పెళ్ళింది మీకా మాకా? మా పేరు చెప్పి మీ ఇద్దరు ఆడుకుంటూ ఉండారా? ఇక మేమెందుకు? రా పూరే. నువ్వు ఆట నుంచి తప్పించుకొని గదిలోకి పోవాలనుకుంటున్నా. ముందు బంతి ఆట ఆడుకొని పోవాలా? ఈ డాడ్ ఆడినిస్తా ఉండడు. ఆడు ఆడు బంతియా.
ఇప్పుడు బంతాట అయిపోయింది కదా, ఆ రూపాయి పళ్ళు చేతులు తీసుకొని ఏ చేతిలో ఉందో కరెక్ట్ గా చెప్పాలా. ముందు నువ్వు స్టార్ట్ చేయడం బాలాజీ. ఏ చేతిలో ఉందా? గుప్పెట మూసి పెట్టినా డబ్బులుండేది మాత్రం కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు తెలుస్తుందా నా కొడుకుల్ని పెళ్లి చేసుకోవడానికి ఈ అక్క చెల్లెలు ఎందుకు ఎగబడ్డారో? నా ఆస్తి పాస్తుల కోసమే. కనకం నీ కుళ్ళు కామెడీలు ఇంకా చాలు కదా. రేయ్ మీరు కానీ రా. ఇప్పుడు చిలకలు చిలకలు. మనస్ఫూర్తిగా ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకో. బాలాజీతో కలిసి బ్రతకాలని ఎన్ని కలలు కనుంటావో ఆ కష్టాలన్నీ అధిగమించి బాలాజీతో తాళి కట్టించుకుని సుఖంగా సంతోషంగా కాపురం చెయ్యాలని ఎన్నెన్ని దేవుళ్ళకి మొక్కుంటావో నాకు బాగా తెలుసు. ఈరోజు నువ్వు మొక్కిన మొక్కులు అన్నీ నెరవేరాయి. ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకో. నువ్వు నా చెల్లివైపోయావే, లేకపోతే ఆ దేవుడికి బదులుగా నీకు మొక్కేదాన్ని. నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే అది నీకే చెప్పాలి. అక్కా, ఏంటా మాటలు? దేవుడికి చెప్పు. కాదు, నేను బాధలో దేవుడికి ఎన్నోసార్లు మొక్కుకున్నాను. కానీ పక్క నుండి ధైర్యం చెప్పింది, నా జీవితం కోసం పోరాడింది నువ్వు. ఒక సందర్భంలో నాకు బాలాజీతో పెళ్లి జరిపించాలంటే నువ్వు గోవిందుని పెళ్లి చేసుకోకూడదని అత్త పెట్టిన కండిషన్ని కూడా ఒప్పుకొని నువ్వు ప్రేమించిన గోవిందుని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డావు. అలాంటి త్యాగం ఎవరు చేయగలరు? అయినా నేను గోవింద్ని చేసుకున్నాను కదే, అవన్నీ పెద్ద విషయాలా? కానీ ఆ దేవుడి కృప వల్ల గోవింద్కి నీకు ముడిపడింది. లేకపోతే నువ్వు నా కోసం త్యాగం చేసేదానివే కదా. అది ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు కూడా నువ్వెన్నెన్ని కష్టాలు పడ్డావో ప్రతిదీ జీవితంలో గుర్తుపెట్టుకుంటాను. అక్కగా చెల్లికి చెయ్యాల్సిన ప్రతిదీ అక్కనైనా నా కోసం చేశావు నువ్వు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. పిచ్చి, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటే? జీవితాంతం ఇదే ప్రేమని చూపించు చాలు. హలో, ఏంటిది? శోభనం గదిలోకి వెళ్లాల్సిన పెళ్లి కూతురిద్దరు పూజ గదిలోకి దూరి డిస్కషన్స్ పెట్టారు. ఇప్పుడు కావాల్సింది భక్తి కాదమ్మా, రక్తి. నువ్వు పో అక్క, నీకెప్పుడు వేళాకోళమే. వేళాకోళమా? అసలు ఎంత సంతోషంగా ఎంత సంబరంగా ఉన్నానో తెలుసా? ఇన్నాళ్ళు కాలకయ్య కజన్ సిస్టరు కనకరత్నమత్త సామ్రాజ్యంలో చిక్కుకుపోయిన బానిసల బిక్కు బిక్కుమంటూ ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇప్పుడు నాకు తోడికోడళ్ళొచ్చారు. నాకు 2 తోడికోడళ్ళొచ్చారు. రైట్ లెఫ్ట్, మధ్యలో నేను. నాకిప్పుడు చాలా 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 సంతోషంగా ఉంది. దీనంతటికి కారణం నువ్వే గీతా. చాలు చాలు,
ఇందాక ఇది పొగిడింది, ఇప్పుడు దాన్ని నువ్వు కొనసాగించొద్దు. ఇది పొగడ్త కాదమ్మా, మా మనసులో ఉన్న మాట. ఏది ఏమైనా మన ముగ్గురులో నువ్వే అత్తకి తగ్గ కోడలు అనిపించావు. అత్తతో ఛాలెంజ్ చేసిన ప్రతి దాంట్లో నెగ్గావు. అసలు ఇప్పుడు కనకరత్నం అత్త మొహం చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదో ఆనందం లోపల ఉడికిపోతుందనుకో. లోపల ఉడికిపోవడం ఏంటి? వచ్చిన దగ్గర నుంచి అందరి ముందు అనాల్సిన మాటలన్నీ అనేసింది కదా. ఆవిడ ఆపుకోలేక ఏదో అనేంటుంది. అసలు లోపల ఒరిజినల్ ఇంకా చాలా ఉంది. అస్సలు తట్టుకోలేకపోతుంది. అది నీ చేతుల్లో ఓడిపోవడం అసలు జీర్ణించుకోలేకపోతుంది. అత్త మీద గెలవడం నాకు ముఖ్యం కాదక్కా. మా అక్క జీవితం గెలవడం, అత్త మారడం ముఖ్యం. అయినా ఈ సమయంలో అత్తని ఓసారి పలకరించొస్తే ఆ మజానే వేరు. పూరి, నేను వెళ్ళి అత్తను ఓసారి పలకరించొస్తా. నువ్వు ఈలోపు దేవుడికి నమస్కారం చేసుకుని సిద్ధంగా ఉండు. అక్క, అత్త ఎక్కడుంది? ఇంకెక్కడా, గదిలో మంతనాలు జరుపుతా ఉంటారు. అవునా? వెళ్తా. పూరి, నువ్వు దేవుడికి దండం పెట్టుకో. ఏంటోనే కనకం, ఎలాగైనా పూరి బాలాజీల పెళ్లి ఆపుదాం అనుకున్నాం, కానీ ఇలా అయ్యింది. ఏం చేస్తావమ్మా, మనకి కాలం కర్మ రెండూ కలిసి రాలేదు. మనమేమో వాళ్ళిద్దరికీ పెళ్లి జరగకూడదు అని బలంగా అన్ని ప్రయత్నాలు చేసేశాం. కాని ఏమైంది? మనం అనుకున్నది ఏది జరగల. పోనీ కాలం నిర్ణయించినట్టుగా ఆ నటరాజన్ ప్రాణానికి ఏమైనా అవుతుందేమో, పెళ్లి ఆగిపోతుందేమో అనుకున్నా. కాని ఆగలేదే. అవునే కనకం, నీ కొడుకు గోవిందు ఆ నటరాజుని కోపంతో కొట్టిన కొట్టుడికి కొట్టిన చోటు కాకపోయినా ఆస్పత్రికి పోయినాకైనా ప్రాణాలు పోతాయేమో, లేకపోతే ప్రాణాల మీదకే వచ్చి హాస్పిటల్లో పడుంటాడేమో అనుకున్నాం. అట్టా నటరాజు ప్రాణాల మీదకి వచ్చున్నా పూరి బాలాజీల పెండ్లి ఆగిపోయి ఉండేది. ఆ నేను కూడా గోవింద్ గాడు కొట్టిన కొట్టుడికి ఆ నటరాజన్కి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయేమో అనుకున్నా. అయినా ఒక మనిషి ప్రాణాలు పోయేంతగా కొట్టేంత కోపమేందో వాడికి. వీడొక చేతగాని దద్దమ్మ. ఆ కొట్టేదేదో కొంచెం బలంగా కొట్టుంటే పోయేది, దెబ్బకి చచ్చుండేవాడు. ఆ నటరాజన్ పోయుంటే ఖచ్చితంగా పెళ్లి ఆగిపోయి ఉండేది. నువ్వు గమ్మునుండమ్మా. గోవింద్ గాడు కొట్టిన కొట్టుడికి ఆ నటరాజన్ ప్రాణాలు పోయుంటే ఆ పాపం మనకి చుట్టుకోనుండేది. అయినా గోవింద్ గాడు వాళ్ల మామ మీద ఇంత కోపంతో ఉండాడని నేనెప్పుడూ అనుకోలా. వాడికి ముందు నుంచి కొంచెం కోపం ఎక్కువేనే. వాడెంత ఆ సాంబార్కి సపోర్ట్ చేస్తున్నా మన విషయానికి వచ్చేటప్పటికి ఆ నటరాజన్ అన్నా సెల్వి అన్నా పెద్ద గౌరవం ఏమీ లేదు. ఏదో పెళ్ళావంట అట్టుండాడు గాని వాడికి వాళ్ళంటే కొంచెం చిరాకే. ఆ చిరాకు కోపంతోనే పూరి బాలాజీల పెళ్లికి ఆ నటరాజన్ ఒప్పుకోలేదన్న కోపంతోటి మాటా మాటా పెరిగేటప్పటికి నెట్టి తోసేశాడు. మన కర్మ కాకపోతే గోవింద ఆ నటరాజన్ కొట్టేటప్పుడు ఆ సాంబార్ అక్కడున్నా బావుండేది. కన్న తండ్రిని అంటా చేస్తా ఉంటే ఏ బిడ్డ చూస్తూ ఊరికే ఉండేది కాదు కదా. అక్కడే గోవింద్కి దానికి గొడవయ్యి ఆ పెండ్లి ఆగిపోయి ఉండేది. ఏందో ఏది కలిసి రాలేదు. ఏమైనా గోవింద్ గాడు ఇంకొంచెం బలంగా కొట్టుండాల్సింది. ప్రాణం పోకపోయినా కనీసం ఆ మనిషి ఇంకో వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండి ఉంటే ఖచ్చితంగా పూరి బాలాజీల పెళ్లి ఆగిపోయి ఉండేది. ఆ తర్వాత మనం ఎలాగైనా ఆ పెళ్లి జరగనిచ్చి ఉండేవాళ్లం కాదు. ఏం చేస్తాంలేమ్మా, మనం ఎన్ని అనుకున్నా జరగాల్సింది జరిగిపోయింది కదా. మనం వద్దనుకున్నా ఆ పెళ్లి జరిగితే జరిగింది. కాని నా కొడుకు చేతిలో ఆ నటరాజన్ చచ్చుంటే నా కొడుకు జైలు పాలయ్యుండేవాడు. నా బిడ్డకేం కాలా, అదే చాలు నాకు. అమ్మా, మొత్తం ఇనిందంటావా? ఇది అదొచ్చేది చూసే కదే మొదలు పెట్టాం.
అదొచ్చి గుమ్మం దగ్గర ఆగి మొత్తం ఈనే వెళ్ళింది. ఏ ఆడపిల్లకైనా కన్న తండ్రి కంటే మొగుడెక్కువ కాదు. కరెక్టే అమ్మా. ఇప్పుడిది వాళ్ళ నాయన నటరాజన్ని గోవింద్ కావాలని కొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చాడన్న కోపం, బాధ దాని మనసులో పడిపోతాది. దీంతో వీళ్ళు మునుపట్లాగా అన్యోన్యంగా ఉండరు. మనస్పర్ధలు మొదలవుతాయి. వాటిని పెద్ద గొడవలుగా ఎట్టా చెయ్యాలనో, వాళ్ళని ఎట్టా విడగొట్టాలనో తర్వాత నేను చూసుకుంటాగా. అరే సినడా, ఏంద్రా ఎంత కంట్రోల్ చేసుకున్నా సిగ్గిట్ట ముంచుకొచ్చేస్తుండదే. నాకు కూడా కడుపులో ఏదో గాలి పుడకలు దూదేసే కితకితలెట్టేస్తుంటుందా. శోభనం గడియలు దగ్గర పడగానే అదో మాదిరిగా అయిపోతుంటది కదా. రేయ్, నువ్వు అదృష్టవంతుడురా. పెళ్లి కాగానే నాయన పుణ్యాన నీకు ముహూర్తం పెట్టేసినారు. కానీ నాకు ఎన్ని గండాలు దాటుకుని వస్తే ఇప్పుడు శోభనం గడియ దగ్గర పడిందో తెలిసిన. శోభనం కోసం చకోర పక్షి ఎదురు చూసినట్టు చూసిన ఇన్నాళ్ళు. ఏంద్రా శోభనం పెళ్లి కొడుకులు ఇద్దరు చిలకలు పట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నారా? అబ్బా